పసుపుల రంజిత్ కుమార్ గారు, రెండవసారి సర్పంచ్ వారి శ్రీమతి దివ్యశ్రీ గారు. మొన్నటిదాకా రంజిత్ కుమార్ గారు సర్పంచ్ సార్. ఎస్ సార్, ఎస్ 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 సార్. విజయ్ కుమార్ గారు రండి, ముందుకు రండి. విజయ్ గారికి కండువేయండి. రాజు, యువమిత్రులు, చిన్నమ్మాయి మండలంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న విజయ్ గారికి సాధారణంగా కండువా కప్పి వెంకటస్వామి గారు రండి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు సీనియర్ నాయకులు వెంకటస్వామి గారు కూడా గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ఇవాళ ధన్యవాదాలు మిత్రులారా. ఏం పేరు? లక్ష్మి గారు రండి. కాలూరు ఉప సర్పంచ్ గారు లక్ష్మి గారు పార్టీలో చేరుతా ఉన్నారు. రండి అక్క, ముందుకు రండి అక్క, ముందుకు రండి. అమ్మ రండి అమ్మ. రాజు కండువై సార్. లక్ష్మి గారికి ధన్యవాదాలు. ఓకే ఓకే రండి. రండి కూర్చోండి, రండి కూర్చోండి, రండి. చిన్నంబాయి మండల ఉప సర్పంచ్ బుచ్చన్న గారికి స్వాగతం. రండి అన్న, తొందర కానీ కానీ కానీ. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవ కేటీఆర్ గారికి కొల్లాపూర్ నియోజకవర్గంలో అన్న 130 గ్రామ పంచాయతీలకు గాను మీ ఆశీర్వాదంతో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ 45 గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరవేసినాం ఈసారి. ఈ మిగతా ఇక దాదాపు 40 స్థానాల్లో 50-60% లోపలనే మనము విజయాన్ని నమోదు చేసుకొని ఉండగా కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడి వాళ్ళు ఎట్లా విజయాన్ని సాధించినారో మనం అందరం చూస్తాం మిత్రులారా. అయితే సమయాభావం వల్ల కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. బాబు, పెద్దలు, మన రాష్ట్రానికి ఆశాజ్యోతి, మనందరి భవిష్యత్తు నాయకులు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి కేటీ రామారావు గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు సీనన్న గారికి, పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ అన్న గారికి, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా నరేందర్ అన్న గారికి, అదేవిధంగా సోదరులు ఇమ్తియాజ్, విజయ్, అంజన్న గారికి, అదేవిధంగా నాయక్ గారికి, వేదిక శ్రీధర్ రెడ్డి గారికి, వెంకటేశ్వర రెడ్డి, ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసినటువంటి చిన్నంబాయి మండల సర్పంచులకు, మిగతా సోదరులందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ, అన్న ఈరోజు మీరిచ్చినటువంటి ధైర్యంతో మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో చాలా వరకు మేము గట్టి పోటీ ఇచ్చి నియోజకవర్గంలో మేజర్ గ్రామ పంచాయతీలన్నీ కూడా గెలుచుకోవడం జరిగింది. ఈరోజు ఓట్లతో పోల్చుకుంటే మరి వారికి మాకు పెద్ద తేడా లేదు. అది కూడా మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే చేసినామనే విషయం చెప్తా ఉన్నాం. ఈరోజు చాలామంది
అటుపక్క ఉన్న వాళ్ళు కానీ చాలామంది ప్రజాప్రతినిధులు మన గెలిచిన సర్పంచులు కూడా మన పార్టీ రౌండ్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఒకసారి కొల్లాపూర్ కనుక సమయం ఇస్తే మొన్న గెలిచిన సర్పంచులు చాలామంది వార్డు మెంబర్లు అందరూ కూడా, నేను మొన్న నాగర్ కర్నూలు వచ్చినప్పుడు అన్నని రిక్వెస్ట్ చేసిన, అన్న మీరు నాగర్ కర్నూలుతో పాటు కొల్లాపూర్లో మాపై ఉన్నటువంటి నిర్బంధం, దౌర్జన్యాలు, మా దగ్గర జరుగుతున్నటువంటి హత్య రాజకీయాల దాడులు అన్నీ కూడా మీకు తెలుసు. మీరు కొల్లాపూర్కి ఒక్కసారి వచ్చి మాకు అండగా ఉండాలని కూడా అన్నను కోరితే సంక్రాంతి తర్వాత వస్తా అని చెప్పి అన్న నాకు హామీ ఇవ్వడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే కన్నా ముందే మీరు ఫస్ట్ సంక్రాంతి తర్వాత ఫస్ట్ డేట్ మాకు ఇవ్వండి. మేము కొల్లాపూర్లో మంచి కార్యక్రమం నిర్వహించుకొని అందరికీ కూడా సన్మానం చేసుకుంటాం. అదేవిధంగా మీరు కొల్లాపూర్కి ఇచ్చిన నిధులనే ఈ రోజు వరకు గత 2 సంవత్సరాలుగా అవే నిధులు వాడుతూ వాళ్ళు ఏదో అక్కడక్కడ తూతూ మంత్రంగా అభివృద్ధి చేస్తున్నారు తప్పితే కొల్లాపూర్కు ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చినాక చేసింది ఏమీ లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఏదైతే ఇప్పుడు చిన్నంబాయి మండల్ హెడ్ క్వార్టర్ ఉందో ఇక్కడ గెలిచినటువంటి అభ్యర్థి మరి 25 సంవత్సరాలుగా ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారికి ముఖ్య అనుచరుడి అబ్బాయి ఏ రోజు కూడా తనతో పాటే ఉన్నాడు మొదటి నుంచి రాజకీయాల్లో. మరి అబ్బాయిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా గెలిచి అధికారం ఉన్నా కూడా లేదన్నా మేము ఈ వెంట నడుస్తాం, రామన్న నాయకత్వంలో నడుస్తాం. ఏదైతే గతంలో చిన్నంబాయి మండలంలో జూపల్లి సొంత మండలం అయినా సరే నీళ్లు మీరు ఉన్న 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా నీటి ఎద్దడి లేకుండా కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి నీళ్ళు ఇప్పించిండ్రు. అదేవిధంగా సింగోటం గోపాల్ తినే లింక్ కెనాల్ కూడా మంజూరు చేయించిండ్రు. వాటిని కూడా పూర్తిగా టేకప్ చేయడం లేదు ఈ ప్రభుత్వం. మేము భవిష్యత్ అంతా కూడా రామన్న నాయకత్వంలోనే, బీఆర్ఎస్లోనే భవిష్యత్తు ఉంది, మేము మీ వెంటనే నడుస్తామని చెప్పి తాను తమ్ముడు ఎన్ని ప్రలోభాలకు పెట్టినా, ఎవరెన్ని చెప్పినా కూడా భయపడకుండా తమ్మునికి 3 రోజుల నుంచి ఒక రకంగా టార్చర్లు అన్నీ కూడా పెడతా ఉంటే కూడా తమ్ముడు లేదు, నేను రామన్న నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి రావడం, వారికి హృదయపూర్వకంగా వారికి వారి కుటుంబానికి కూడా వారితో పాటు గెలిచినటువంటి మిగతా సోదరులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. మరి ఇప్పుడు అన్న ఒకటి మీ దృష్టికి కొల్లాపూర్లో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు ఏదైతే పానగల్ కొల్లాపూర్లో ఉన్న 3 మండలాల్లో వీపనగర్ల, పానగల్, చిన్నంబాయి ప్రాంతంలో క్రాప్ హాలిడే ప్రకటించినారు. గతంలో మనం ఎంత ఇబ్బంది ఉన్నా టేల్ ఎండ్ వరకు ఫిబ్రవరి, మార్చిలో కూడా నీళ్ళు ఇచ్చినామన్నా పంటలు ఎండిపోకుండా ఆ రోజుల్లో కూడా 95% కాపాడినాం. ఎక్కడో దగ్గర తప్పితే మ్యాక్సిమం నీళ్ళు ఇచ్చి ఆ రోజు సారు మీరు ప్రతి నిమిషం నేను అడిగిన వెంటనే అధికారులను ఆదేశించి నీళ్లు విడిపించి ఆ మండలాలను కాపాడినాం. ఈరోజు కూడా మేము ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా కూడా డిమాండ్ చేస్తున్నాం, ఆ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి వెంటనే నీళ్లు విడుదల చేయాలని కూడా కోరుతూ, మాకు కొల్లాపూర్కు సంక్రాంతి తర్వాత డేట్ ఇవ్వాల్సిందిగా కోరుతూ, మీ బిజీ షెడ్యూల్లో ఖచ్చితంగా మాకు డేట్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. కేటీఆర్ గారు